1,50,000 కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండు కాంట్రాక్టర్లు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూడడం 3 సంవత్సరాలలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి. ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప, గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప, పేద ప్రజలకు ప్రవేశం లేని, తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? ఈరోజు మేము కట్టినమని చెప్పుకుంటున్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికే పరిపాలనను అందించి 23 జిల్లాలను దాదాపుగా 10 కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నిఖార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు. కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా? అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా ఉపాధి కానీ ఎవరికైనా భవిష్యత్ ప్రణాళికలకు ఆ సచివాలయం అని పనికొచ్చిందా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి, ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టిన పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనాపైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా?